నమస్తే, వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చింత చిగురు పప్పు చేస్తున్నా అండి. ఈ చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది అన్నమాట. పుల్ల పుల్లగా కారకారంగా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా. ఒకసారి వీలైతే మీరు కూడా చేసుకోండి. ఈ చింత చిగురు పప్పు ఏ విధంగా చేసేది చూద్దాం పదండి. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకున్నా అండి. నేను దాంట్లోనే చేస్తున్న పప్పు చాలా టేస్ట్ ఉంటుంది మట్టి పాత్రలో చేసుకుంటే. నేను ఒక కప్పు నిండా కందిబ్యాళ్ళు తీసుకున్నా అండి. ఆ కందిబ్యాళ్ళను శుభ్రంగా కడగాలి ఒక 2-3 సార్లు. కడిగిన తర్వాత ఎసురుకు నీళ్ళు పోసుకోవాలి. ఎసురు ఎక్కువ పోయకూడదండి. చారుగా ఉంటే ఈ చింత చిగురు పప్పు బాగుండదు అసలు. మోయినంగా పోసుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఒక చెంబున్నర నీళ్ళు తీసుకున్నా అండి. తర్వాత ఆ పప్పుల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా వేసుకున్న తర్వాత పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పొయ్యి పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత సన్నటి సెగ పైన ఉడికించుకోవాలండి. పప్పు 50% ఉడకాలండి. తర్వాతనే చింత చిగురు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు బాగా ఉడుకుతుంది. బ్యాళ్ళు ఉడికినాయా లేదనేది చూద్దామండి. ఇప్పుడు ఇంకా ఉడకలేదండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి. మరొకసారి చూసుకుందాం ఉడికిందో లేదో అనేసి. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. ఈ చింత చిగురు తీసుకొని శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, శుభ్రంగా కడిగేసి ఉడుకుతున్న పప్పులో వేసుకోవాలి. చింత చిగురు వేసుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కారం పొడి వేసుకోవాలండి. మీరు తగినంత కారం వేసుకోండి. నేనైతే 4 స్పూన్ల కారం వేసిన. ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దించుకొని పొయ్యి పై నుంచి ఎనుపుకుందామండి. పప్పు గుత్తి తీసుకొని ఇప్పుడు తగినంత ఉప్పేసి ఎనుపుకోవాలి. ఈ చింత చిగురు ఎప్పుడు పడితే అప్పుడు అస్తమానం దొరకదండి. సీజన్లోనే దొరుకుతుంది. దొరికినప్పుడు మీరు చేసుకోండి. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పు ఎక్కువ చారు చేసుకోకూడదు, గట్టి పప్పు చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మెదిపిన పప్పు పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుంటున్నా అండి. నేను అదే మట్టి పాత్రలో తాలింపు పెట్టుకుంటున్నా. పప్పు అంతా పక్కన పెట్టుకొని శుభ్రంగా మట్టి పాత్రను క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయింది తాలింపు. ఇప్పుడు పప్పును తీసి తాలింపులో వేసుకుందాం. ఇంతేనండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ చింత చిగురు పప్పు. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి. చాలా బాగా కుదిరింది పప్పు, గుమగుమలాడుతుంది. వైట్ రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఫస్ట్ టైం మా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.